హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే యష్ బ్రో తెలుగు ఫుడ్ బ్రో అయితే వచ్చారు. వాళ్ళకి స్పెషల్ గా ఉండాలని నాటుకోడిని అయితే తెచ్చి ఇలాగైతే కాల్చి పసుపుడు పూసి నీట్ గా అయితే కడిగాము. దీంట్లో అయితే చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి. ఇలాగ గుడ్లు ఉంటే కోడి టేస్ట్ కూడా బాగుంటదని చెప్తారు మా వాళ్ళు అయితే. తర్వాత అయితే నీట్ గా ముక్కలు కొట్టి కడుక్కున్నాము. నాటుకోడి కూరను అయితే యష్ బ్రో తెలుగు ఫుడ్ బ్రో కలిసి కతక్కనైతే వండుతామని చెప్పారు. అయితే దబర పెట్టుకుని దాంట్లో నాటుకోడి ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి అయితే నీట్ గా ఉడకబెడుతున్నారు. ఉడికిపోయిన తర్వాత అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే నూనె పోస్తున్నాయి ఇంకో దబర్లో. పట్టా మొగ్గ వేస్తున్నా, ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాం, కొత్తిమీర పుదీనా టమాటాలు వేసేయాలా, వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం, ముక్కలు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మన నాటుకోడి కూర చూడండి, దాంట్లో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదా, అవి పగిలి కూర అంతా స్ప్రెడ్ అయినాయి. మిరియాలు పట్టా లవంగా పొడి వేసేయాలా. ఫ్రెండ్స్, ఎండాకాలం అదిరిపోతా ఉంది. ఈ డబ్బా నిండా నీళ్ళు ఆకున్నా సరే సరిపోవట్లేదు. ఫైనల్ గా వీళ్ళు చెప్పినట్టు కూర అయితే కతక్కన వచ్చింది. ఫుల్ వీడియో కావాలంటే స్క్రీన్ పైన లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.